నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా ఆలయ విశిష్టత తెలుగు రాష్ట్రాలలోని శైవ క్షేత్రాలలోని శాసనాల భాండాగారం అది అర్ధనారీశ్వరుడు నథానికి ఆ ఆలయం నిదర్శనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన మహాక్షేత్రం పంచరామాలలోనే విభిన్నమైన విశిష్టతలు దాని సొంతం లింగ రూపంలోని పరమశివుడు సగభాగం నల్లగా సగభాగం తెల్లగా ఉంటూ 1000 లోకాలను ఏలే ఆ తల్లి పార్వతీదేవి తనలో సగభాగమని నిరూపించిన దివ్య పుణ్యధామం అదే మన ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం. నేటి ఆలయ విశిష్టతలో భాగంగా ఈ పుణ్యక్షేత్రం గురించి ఇవాళ తెలుసుకుందాం. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామంలోని గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయం పంచరామాలలో ఒకటిగా ప్రసిద్ధి. ద్రాక్షారామంను వాడుక భాషలో ద్రాక్షారామ అని పిలుస్తారు. శాతవాహన రాజైన హాలుని కాలం నాటికే ఈ ఆలయం ఉన్నట్టు లీలావతి గ్రంథం చెబుతోంది. ఈ ఆలయంతో పాటు సామర్లకోటలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండడమే కాక ఈ రెండు ఆలయాల నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి భీమేశ్వర పురాణంలో చక్కగా వివరించారు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు భీమేశ్వరుడిని పూజించినట్టు రాశారు. తిట్టుకవిగా ప్రసిద్ధి చెందిన నందిన వేముల భీమకవి తన పద్యాలలో ఘనుడను వేములవాడ వంశజుడ ద్రాక్షరామ భీమేశునందుడు అని చెప్పుకొచ్చారు. పురాణ కథనం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అయితే క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ ఆత్మలింగ శక్తితో దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులకు గురి చేస్తాడు. ఆ బాధలు భరించలేక బాధితులంతా విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అయితే తారకాసురుడిలోని ఆత్మలింగం తొలగితే గాని అతని శక్తి నశించదని చెబుతారు. అయితే ఈశ్వరుని అంశతో జన్మించిన వారితో అతని మరణాన్ని శాసించవచ్చని హింటిస్తారు విష్ణుమూర్తి. దీంతో మన్మథ ప్రేరేపణ చేత కుమారస్వామి జన్మిస్తారు. తర్వాత కుమారస్వామి రుద్రగణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో తలపడతాడు. అలా భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో కుమారస్వామి విసిరిన బాణం ఆత్మలింగానికి తగిలి 5 ముక్కలు భూమి మీద 5 చోట్ల పడిందని కథనం. అలా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట అనే పంచరామ క్షేత్రాలు అవతరించాయని ప్రశస్తి. ఈ క్షేత్రాలలో ఒకటే ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం. ఇక్కడి మూల విరాట్ 14 అడుగుల శుద్ధ స్ఫటికాకార లింగం. శివలింగాన్ని పూర్తిగా దర్శించుకోవాలంటే కొంచెం శ్రమించాల్సిందే. ఏకంగా 3 అంతస్తులు ఎక్కి స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ మెట్ల దారిలో రాతి గోడకు ఉన్న రంధ్రాలను మనం గమనించవచ్చు. గతంలో ఈ రంధ్రాల్లో వెలుతురు కోసం రత్నాలు, వజ్రాలు ఉంచేవారని చెబుతారు. భీమేశ్వర స్వామి, దేవేరి, శ్రీ మాణిక్యాంబ అమ్మవారు యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా ఇక్కడ పూజలు అందుకుంటోంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణమైన క్షేత్రం ఇది. మిగిలిన త్రిలింగ ప్రాంతాల్లో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, మరొకటి శ్రీశైల క్షేత్రం నిలిచిందని ప్రశస్తి. భీమేశ్వరుని స్వామికి 8 దిక్కుల్లో 8 శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు. వీటిని అష్టలింగాలు లేదా అష్ట సోమేశ్వరములు అని పిలుస్తారు. తూర్పున కోలంక, పడమరన వెంటూరు, దక్షిణాన కోటిపల్లి, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయంలో దంగేరు, నైరుతిలో కోరుమిల్లి, వాయువ్యంలో సోమేశ్వరం, ఈశాన్యంలో పెనుమల్ల ప్రాంతాల్లో ఈ అష్ట సోమేశ్వరాలయాలున్నాయి. అంతేకాదు భీమేశ్వరాలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్ధేశ్వర, యోగేశ్వర, యమేశ్వర, కాళేశ్వర, వీరభద్రేశ్వర లింగాలు కూడా దర్శనమిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలిగోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థల పురాణం చెబుతోంది. భీమేశ్వర స్వామికి నిత్యం పూజలు, ప్రత్యేక ఉత్సవాలు ఇక్కడ జరిపిస్తుంటారు. ప్రతి ఏకాదశి పర్వదినంలో ఏకాంత సేవ, పౌలింపు సేవ చేస్తారు. మాస శివరాత్రి రోజు గ్రామోత్సవం నిర్వహిస్తారు. కార్తీక పూర్ణిమతో కూడిన కృతిక నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం, మార్గశిర శుద్ధ చతుర్దశి రోజున శ్రీ స్వామివారి జన్మదినోత్సవం జరిపిస్తారు. అలాగే ధనుర్మాసంలో క్షేత్రపాలకుడు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి రోజున శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిపిస్తారు. మహాశివరాత్రి పర్వదినాల్లో శివరాత్రి ఉత్సవాలు, అశ్వయుజ శుద్ధ పాండ్యమి నుంచి దశమి వరకు శరన్నవరాత్రులు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. కార్తీక మాసంలో నిర్వహించే జ్వాల తోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటు యాత్రికుల కోసం నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇంతటి విశిష్టతలకు నెలవైన ద్రాక్షారామం చేరుకోవడం కూడా సులభమనే చెప్పాలి. కాకినాడ నుంచి 28 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఉంది. ఏపీలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి ఇక్కడికి బస్ సౌకర్యం ఉంది. ఇది వాల్టి ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.